బట్ దానికంటే ముందు ఈ టీంకి వర్క్ చేసిన వాళ్ళని కొంతమంది స్టేజ్ పైకి పిలుస్తే వాళ్ళ నుంచి కూడా కొన్ని విశేషాలు తెలుస్తాయి కాబట్టి ముందుగా మధు గారిని వేదికపైకి రావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సుబ్బు, యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్, ఫంటాస్టిక్గా తీసావు. అండ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్యాకింగ్ దిస్ ప్రాజెక్ట్. బచ్చల్ మళ్ళీ ఈ స్టార్టింగ్లో ఊరి పేరు భైరవకొండ ఫిబ్రవరిలో వచ్చి సూపర్ హిట్ కొట్టాం. అందరికీ ప్రామిస్ చేస్తున్నా, ఈ డిసెంబర్ 20 ఈ క్రిస్మస్కి బచ్చల మళ్ళీ మోతం మోగిపోద్ది, మామూలుగా మోగదు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ. బాలాజీ గారు లేదు లేదు సరికొత్త క్యారెక్టరైజేషన్తో బచ్చల మళ్ళీ వస్తున్నా సుబ్బు గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి నా చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నాకు సోలబుద్ధికి ఇచ్చిన హీరో ఎప్పటికీ నేను మర్చిపోను సార్. అండ్ ఇక్కడికి వచ్చేసిన నాని సార్ గురించి చెప్పాలంటే 2016లో మజ్ను టైం ఇచ్చండి నాని సార్. ఆయన సినిమాకి డైరెక్టర్ అవడం ఒక కిక్, కానీ ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఇంకా పెద్ద కిక్ అండి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎంత ప్రేమగా చూసుకుంటారో నాని సార్ నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు అంటే ఒక మంచిగా జాబ్ చేసామంటే ఫస్ట్ పిలిచి వాడు గుర్తించి వాడికి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి బాగా చేస్తున్నావు చెప్పడం ఉంటుంది చూడండి సార్. అది అందరి దగ్గర దొరకదు సార్, అందరి హీరోల దగ్గర దొరకదు, ఓన్లీ మీ దగ్గర దొరుకుతుంది సార్. ఇంకోటి ఏంటంటే అందరూ న్యాచురల్ స్టార్ అంటారు, కానీ నాకు అనిపించింది మీరు నేచర్ స్టార్ సార్. సమ్మర్కి ఒక కమర్షియల్ సినిమా, వింటర్కి ఒక థ్రిల్లర్, ఒక రొమాంటిక్ ఆ సీజన్ తగ్గట్టు, తర్వాత వర్షాకాలం వచ్చిందంటే ఆయన అంటే ఎమోషనల్ సినిమా. 3 సీజన్లే కవర్ చేసుకుంటూ మీరు డెఫినెట్గా సార్ అంటే క్లైమేట్ బట్టి కంటెంట్ డిసైడ్ చేస్తారు మీరు ఈ టైంకి ఇదని. ఆయన అంత చూజీగా ఉంటారండి స్టోరీ సెలక్షన్స్లో వాటిల్లో. ఎందుకంటే సోలో బ్రతికే సోబెటర్ కూడా నేను నాని సార్కి చెప్పడం జరిగింది, కానీ ఆయన నాకు ఇచ్చిన ఇన్పుట్ చాలా మంచి ఇన్పుట్. ఇది నాతో చేస్తే నాకు పేరు వస్తుంది, ఇది వేరే హీరోతో చేస్తే నీకు పేరు వస్తుంది. ఎవరు చెప్తారండి హీరో ఇలాంటి మాటలు? అది ఓన్లీ మా న్యాచురల్ స్టార్ నాని సార్ మాత్రమే చెప్పగలరు. అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా టైం ఇస్తారండి. మధ్యలో కథలు ఆపేయడాలు, వాళ్ళని డిస్కరేజ్ చేయడాలు అస్సలు 1% కూడా ఉండని హ్యూమన్ నాని సార్. అంటే ఐ లవ్ యూ సార్. యాక్చువల్లీ ఈరోజు సార్ ఇలా వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే నాకు ఎందుకో బ్లాక్ బస్టర్ కొడేసిన ఫీలింగ్ ఉంది సార్. సినిమా రిజల్ట్ ఏదన్నా కావచ్చు, కానీ మీరు ఇలా ఎదురుగా కూర్చొని అలాగే కాళ్ళ మీద కాలు వేసుకుని అలా వేసకట్టు గడ్డతో అలా మేము చూస్తూ ఉంటేనే అది చాలా పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది సార్. అంత హ్యాపీగా ఉంది సార్. నరేష్ గారు మై హీరో, మై బచ్చల మళ్ళీ రైట్ నౌ ఈ సినిమా ఇంత బాగా, ఇంత గ్రాండ్గా, ఇంత స్పెషల్గా రావడం కారణం కేవలం నరేష్ సార్ అండి. అది నేను పీకిందేం లేదు, కేవలం ఆయన నేను రాసిందని ఆయన అర్థం చేసుకుని ఆయన డెలివర్ చేయడం వల్లే ఈ సినిమా ఈ స్టాండర్డ్లో ఉందండి. అందులో నో డౌట్, అందులో నా ఎలివేషన్ 1% కూడా లేదు. అంతా నరేష్ సార్దే. నేను చెప్పినట్టుగా చేశారు, నన్ను నమ్ముకున్నారు, నన్ను నమ్మి ఏది చెప్పినా అది చేసేవారు. అది చాలు కదండి, ఆ నమ్మకమే గెలిచేస్తుంది అనే అనిపిస్తుంది. అండ్ కావేరి, అమృత గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కావేరి అండి. ఆ ఇన్నోసెన్స్, మీ లవ్లీ ప్రజెన్స్, ఇన్నోసెన్స్ తో ప్రాణం పోసేటువంటి బ్యూటిఫుల్ యాక్టర్ అమృత అయ్యర్. సో మీనాక్షిగా మనం ఆల్రెడీ చూసాము హను మ్యాంగ్ లో, ఇప్పుడు ఈసారి కావేరిగా ఆలోచించుకుంటున్నారు అమృత. ప్లీజ్ వెల్కమ్. అండ్ అందరికీ నమస్కారం. నాని గారు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా స్పెషల్ అనిపిస్తుంది మా టీం అందరికీ. నేను కూడా మీ అన్ని మూవీస్ చూస్తాను, అన్ని ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను. ఐ లైక్ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, ఐ లైక్ ద వే యూ సెలెక్ట్ యువర్ స్క్రిప్ట్స్. సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ట్రైలర్ లేదంటే వేరే ఆప్షన్స్ ఉంటుంది, బట్ ద మినిట్ హీ టోల్డ్ మీ దట్ నాకు వేరే ఆప్షన్స్ లేదండి మీరే చేయాలని అనిపించినాక యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఆల్ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కావేరి అండి. అండ్ ఆల్సో ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ప్రొడ్యూసర్ రాజా గారు. నరేష్ గారు ఇంత చింపేశారు, లైఫ్ చూసినప్పుడు కూడా మీరు ఇంత పవర్ఫుల్గా, ఎంత
సో ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. మీరు ట్రైలర్ చూసినప్పుడు నాకు ఇంకా టు సీ దట్ ఆన్ బిగ్ స్క్రీన్ వాజ్. తో రాబోతున్నటువంటి అల్లరి నరేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నాని వచ్చినందుకు. అండ్ ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మోర్ లైక్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నాకు ప్రతిసారి ఇలాగ థ్యాంక్ యూ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. సో బట్ ఈస్ ఆల్వేస్ దే ఫర్ మీ. మా జర్నీ 2008లో ఒక ఈవెంట్లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి మేము మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు 16 years నుంచి కొనసాగుతుంది. అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్పెషలీ నా లో టైమ్స్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఒక మనిషికి ఎవరికన్నా ధైర్యం కావాలి, ఆ ధైర్యం ఇచ్చింది నాని నాకు చాలాసార్లు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ వెల్ విషర్ ఫర్ మీ. గెస్ట్ కదా బాబాయ్, కొంచెం మాట్లాడాలి. అలాగే అందరికీ అందరితో అంటే మా ఆర్టిస్టులతో మొదలు పెడతాను. రోషన్, వీ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. యువర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. మీరు చూసి రాసి పెట్టుకోండి, 10 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు. అండ్ అంకిత్, బౌన్సర్స్ తోచేసారన్నో, ఇప్పుడు బౌన్సర్స్ ఆపలేదన్నో. ఒక రోజు వస్తుంది బౌన్సర్స్ని, అంటే నీ ముందు 4 బౌన్సర్స్ ఉంటారు, ఎవరు నీ దగ్గరికి రాకుండా తీసుకుంటానికి ఆ టైం కూడా వస్తుంది. బికాజ్ యూ దాట్ ఫెంటాస్టిక్ యాక్టర్. జయరామ్ గారు, అంటే ఆ క్యారెక్టర్ మీద కోపంతో అలా బిహేవ్ చేశాను, కానీ అంటే మీతో ఫ్రెండ్లీగా ఉండేది. అంటే మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ ఆయన ఫాదర్గా అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉండదు సార్. అంటే మనకి ఆయన జనరల్గా కూడా ఏంటంటే, నేను నవ్వుతుంటే సార్ సీరియస్ సిచ్యువేషన్లో నేను నవ్వకూడదు సార్, సీరియస్ సీన్ సార్, మా మూడ్ నుంచి బయటకు రావద్దన్నారు. సో అందుకని ఆ 3 రోజులు ఆ మూడ్లో ఉన్నాను, కానీ అంటే మమ్మల్ని ఇగ్నోర్ చేయాలని ఇది కాదు. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ అలాగే ప్రవీణ్ గారు, మీ అందరు రాజు గారు పిలుస్తాను నేను. సో వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో చాలా మోడ్యులేషన్ కూడా చాలా కొత్తగా చేశాడు. అండ్ రాజా గారు నా గురించే మాట్లాడలేదు, కాబట్టి నేను కూడా మీ గురించే మాట్లాడతాను. అండ్ సుబ్బు గారు, అంటే ఈ సినిమా జనరల్గా ఏంటంటే ఒక పర్సన్ అంటే కసితో చేశాడు. యోగి గారు మీరు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ఫోటో. యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, మరిగా పిలిచేద్దామా మన నేషనల్ స్టార్ ని. అశ్విన్ సర్కార్ గా అతి త్వరలో రాబోతున్నటువంటి మన బచ్చలపల్లి కోసం వచ్చినటువంటి ధరణికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. నేషనల్ స్టార్ ధరణి గారు, వెల్కమ్ టు యు ఆన్ ద స్టేజ్. కొంచెం సౌండ్ కట్ చేయండి కాసేపు. రవి ఈవినింగ్. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నిన్నటి నుంచి బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మీ అందరికీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇలా. అండ్ అట్ ది సేమ్ యాక్చువల్లీ నేను ఈ ఫంక్షన్కి ఒక రకంగా సెల్ఫ్ ఇన్వైట్ ఇది. ఎందుకంటే నేను మొన్నే టీజర్ చూసిన వెంటనే నరేష్కి ఫోన్ చేశాను. నరేష్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ నేను అన్నమాట, ఏదో చేయాలని ఉంది రైట్ సినిమాకి, నేను ఏం చేయగలను, నాకు ఇది డేట్స్ కూడా ఉన్నాయి, మధ్యలో షూటింగ్ మధ్యలో సినిమా చేస్తున్నంతకాలం నేను ఎప్పుడు సుబ్బుని అడుగుతుండేవాడిని, ఏం అవసరం ఉన్నా, ఏం చెప్పాలన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా ఆన్ సెట్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, అది సుబ్బు. 1 man షో లాగా నడిపాడు ఆ సినిమాని కూడా ఆ టైంలో. విరించి నోట్లో మాట రాదు అసలు. సో విరించి మాట అన్నీ సుబ్బువే అయ్యి
ఆ సినిమాని ముందుకు నడిపాడు. సో ఆ సినిమా సక్సెస్లో సగం క్రెడిట్ సుబ్బుది కూడా. అండ్ నాకు ఎప్పుడూ అనిపించేది సుబ్బు, నేను చాలా ఆ టైంలో నేను సెట్లో కూడా మిగతా వాళ్ళందరికీ చెప్తుండేవాడిని, ఫస్ట్ డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. అండ్ త్వరలోనే మోస్ట్లీ అదే లాస్ట్ ఫిల్మ్ అనుకున్నా, అదే లాస్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా, ఆ తర్వాత ఏడీగా అంతే ఏడీగా. ఐ థింక్ నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఫిక్స్ అయిపోయి ఆపేసినట్టున్నాడు ఏడీగా పనిచేయడం. సో అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సుబ్బు ఆ తర్వాత ఫస్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అయ్యాడు. అండ్ దెన్ ఐ బీన్ సీయింగ్ హిస్ జర్నీ. అండ్ ఎందుకో నాకు బచ్చలు మళ్ళీ చూసినప్పుడు, ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి కూడా తనేంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవడం. డిసెంబర్లో ఐ థింక్ పుష్ప 2 ఫుల్ మీల్స్ పెట్టేసింది. సో ఇదే డిసెంబర్ని ఒక మంచి డిజర్ట్తో ఎండ్ చేస్తారనుకుంటున్నాను నేను బచ్చలు మళ్ళీ సక్సెస్తో. అండ్ వీ విల్ యాజ్ తెలుగు సినిమా వీఆర్ ఆల్రెడీ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వీ విల్ హ్యావ్ వన్ మోర్ రీజన్ టు బీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్, మన బచ్చల గెటప్లో ధరిని అవ్వలేను నేను, దానికి గెటప్ లుంగి ఆ సెటప్లోకి వెళ్తే తప్పితే ఆ స్టైల్లో డైలాగ్ కాదు. పోనీ ఇప్పుడు మీరు ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి. Superb, Rani garu. Thank you so much. Very very special thanks to you. You made us very very happy ee roju ikkadiki vachi trailer launch chesinanduku. Thank you so much. And team lo actually Q&A kosam stage paina undavalsina request chestunamu. Nani garu, thank you so much once again for joining this trailer launch event and launching the trailer of Bachala Malli. ఎంత ప్రామిసింగ్గా ఉందో మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో డిసెంబర్ 20th థియేటర్స్లో మనందరికీ ఒక ఇంపాక్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి